ఏం చూస్తున్నారండి? అది వర్షం పడుద్దేమో అని చూస్తున్నాను చంటి గారు. వర్షమా? మీరేం బట్టలు ఆరేయలేదు, కనీసం ఒడియాలు కూడా ఎండబెట్టలేదు. వర్షం పడితే వీకెటండి. అయ్యో చంటి గారు, నేను వర్షం పడకూడదు అని చూడట్లేదండి, వర్షం పడితే బాగుండు అని చూస్తున్నాను. అదిగో చూడండి, అక్కడ వర్షం పడుతుంది, కానీ ఇక్కడ పడట్లేదు. వర్షం వస్తే బాగున్నా, వర్షం వస్తే బాగున్నాను మీరెందుకు అనుకుంటున్నారండి? మీదేం రైతు కుటుంబమా? కొంపతీసి నాకు తెలియకుండా పంటలుగానే వేస్తారా ఇక్కడ? చంటి గారు, నాకు ఈ పంటలు వేయటం వచ్చు కానీ ఈ పంటలు వేయడం రాదండి. కరెక్టే కదా, మరి వర్షం కోసం ఎందుకండి ఎదురు చూస్తున్నారు? నాకు చిన్నప్పటి నుంచి వర్షం చుట్టం చాలా ఇష్టం. అందులోనూ ఇష్టమైన వాళ్ళతో కలిసి చూడటం ఇంకా ఇంకా ఇష్టం. కానీ ఏం లాభం, ఇష్టమైన వాడు పక్కనే ఉన్నాడు కానీ వర్షమే అక్కడెక్కడో పడుతుంది కానీ ఇక్కడ పడట్లేదు. పైగా మనం ఇంట్లోకి వచ్చాక పడే ఫస్ట్ వర్షం మన ఇద్దరం కలిసి చూడాల్సిందే. ఇందాకేంటన్నారు, మాది రైతు కుటుంబం కాదా? కాదు కదండి. మీ దేవురు చింతల వలస, మీకు తెలుసు కదా. అయితే మా అత్తయ్యది మావేది చింతల వలసే. మరి ఇన్ని రోజులు చెప్పలేదేటండి మీ అత్తయ్యది మావేది కూడా మా ఊరేనని? ఇలాంటివి చెప్పరు మీరు. అర్థం కాలేదు. సర్లే, కూల్ కూల్. మీ నాన్నగారి పేరేంటి? నరసయ్య. అయితే మా మామయ్య గారి పేరు నర్సయ్య. మీ మామయ్య పేరు నరసయ్య? అర్థం కాలేదా? సరే, కంగారు పడకండి. మీ అమ్మగారి పేరేంటి? లక్ష్మి. అయితే మా అత్తయ్య పేరు లక్ష్మినే. అత్తయ్య పేరు కూడా లక్ష్మియే? గుర్తొచ్చిందండి, ఏదో పెద్ద కాలువ గట్టు దగ్గర రెండో ఇల్లు, ఎప్పుడు మగుడు పిల్లలు కొట్టుకుంటుంటారు. నేను విన్నానండి, వాళ్ళ మేనకోళ్ళ పట్టణంలో చదువుతుందని. అది మీరేనా? అయినా ఆర్డర్ అయితే ఏంటండి, ఆడు పెద్ద ఎదవాడు, తాగుపోతే ఎదవా. మీ మామయ్య నాన్న, మీ మామయ్య చాలా మంచోరండి. రైతు అంటే అలా ఉండాలి, దండం పెట్టాలనిపిస్తుంది. చంటి గారు, నేను మీదకి వస్తున్నా, మీకు అర్థం కావట్లేదా? అర్థమైందండి, కానీ చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు. ఎలా? చిచి, నేను అంటుంది అది కాదు. అయినా మీకు అర్థం కాదు, మీకు అర్థం కాదు కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. అది కదండి అప్పగారు, అప్పగారు. ఏ పోవాయ్. అప్పగారు, అప్పగారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రే, ఎవరా నువ్వు? ఎవరండి? ఎవరు? వేరే దరిద్రుడా, బయటికెళ్ళు. అసలు ఎవరు రానిచ్చారా నేను హాస్టల్కి? హాస్టలా? అప్పగారు, ఇది హాస్టల్ కాదండి, మన ఇల్లు. మన ఇల్లు ఏంట్రా? మళ్ళీ లేడీస్ హాస్టల్కి వచ్చేసి మన ఇల్లు అంటున్నావు? అసలు బయటికెళ్ళు. లేడీస్ హాస్టలా? ఊరుకోండి అప్పగారు, లేడీస్ హాస్టల్ అంటారంటే. ఏది మిగతా లేడీస్ సార్ చూపించండి. ఆఫీస్కి వెళ్తారు, ఈ టైంలో ఎందుకుంటారు? ఏ ఉంటే వాళ్ళ రూమ్ లో ఒకటి దూరేద్దామని. అమ్మా, అర్థమైందిలేండి, మీరు నన్ను ఆట పట్టిస్తా. అప్పగారు, ఫోనా? ఎవరికండి? హాస్టల్ వార్డెన్కా? చేసుకోండి. కాదు, పోలీసులకి. దగ్గరకు. అప్పగారు, మీరు నేను ఎన్ని మాటలన్నా పర్లేదు, కానీ 10 పైసలు నా క్యారెక్టర్ చెప్తే ఇలా కప్పించుకుంటే నా నచ్చ చెప్తున్నాను. అది నా ఇష్టం. అయితే ఇది కూడా కప్పించుకోండి, మీ ఇష్టం. నాకు సరిపోదురా దరిద్రుడా. అప్పగారు, అరవదు, ఏం లేదు. గుర్తొచ్చింది, నేను మీ పని ఉండి చంటి. మీరు అప్పుడప్పుడు మర్చిపోతుంటారుగా. బంటి మతి మరిపోడా. మర్చిపోయేది నేను కాదు, నువ్వు. నీ పేరు చంటి కాదు, ఇంత ఎదిగావు. చంటి ఏంటి? బంటి నీ పేరు. అలాగా?
అవునండి, నేనే మర్చిపోయాను. నా పేరు బంటియే. అప్పుగారు, మీరు నన్ను సరదాగా ఆట పట్టిస్తున్నారు కదా. ఏంటా సరదా? అదేనండి, సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. నా పేరు బంటే, ఎలుగు బంటే అని. ఎలకలా ఎంతున్నావు, నువ్వు ఎలుగుబంటి ఏంటి? బంటి నీ పేరు. ఆ, ఆ, సర్లే గాని వంట ఏమన్నమంటారు? పొద్దున్నే లెగవగానే ఏం చేస్తారు? కాఫీ పెడతారు. వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. సరే, ఇది మాత్రం గుర్తుంటది. ఏంట్రా ఏదో అన్నా? ఏం లేదులేండి. అప్పగారు, ఇది నిజంగా మనీలని గుర్తులేదు. మళ్ళీ మనీలేంట మనీలు? ఏం లేదు, మన ఇంట్లో బూజ ఎక్కువైంది, దులుపుతున్నాను అంటున్నాను. రే బంటి, ఎంతసేపు కాఫీ? ఉండండి అప్పగారు, తెస్తున్నాను. అప్పగారు, కాఫీ. ఏ కింద కూర్చోటమేను బయటోళ్ళ? అమ్మయ్యా, గుర్తుపట్టేశారనమాట. పనోడివి. కిందే బాగుందిలేండి. ఏ పైన కూర్చో, పైన కూర్చో. అప్పగారు, ఎలా ఉంది కాఫీ? రోజు పెట్టే కాఫీయే కదా, రోజులనే చాలా బాగుంది. రోజు పెట్టే కాఫీ గుర్తుంది కానీ ఇష్టంగా పెట్టి నేను గుర్తులేనా అప్పగారు? నిన్ను మర్చిపోతానా బంటి? పనోడివి. అప్పగారు, కాఫీ ఏడుగుందా? చాలా. అది నా మొహాన్ని కొట్టండి, మంటకుండదు. అంతేగాని మీరు బంటి బంటి అంటుంటే నాకు మంట తప్ప ఏం తెలియట్లేదండి. మంట సంగతి తర్వాత కానీ ఇంతకీ వంట సంగతి ఏంటి? ఇప్పుడు ప్రేమ మర్చిపోయినా ప్రాస మాత్రం మర్చిపోలేదు. బంటి, వంట ఏంటి? అప్పుగారు, మీరు ఎప్పుడు వంట గురించి ఆలోచిస్తారు తప్ప మా కడుపు మంట గురించి ఆలోచించరా? నాకు కడుపు మంటగా ఉంది కాబట్టి వంట ఏంటి అని అడుగుతున్నాను బంటి. బంటి, మాట్లాడవేంటి? వంట ఏంటి? మరీ ఎక్కువ వంట చేయడం తప్పు అయిపోయిందండి. మీకు అది గుర్తుంది కానీ నేను గుర్తులేను. నా బతుకు. వస్తున్నానండి. ఏంటప్పు గారు, రోజు మొక్కలకి నీళ్ళు పోసేది నువ్వే కదా, ఈరోజు పోయలేదేంటి? ఒక్క నిమిషం అండి. మొక్కలకి నీళ్ళు పోయటం కానీ మర్చిపోతున్నాడు. ఏంటో అన్ని నిన్న చెప్పాలి. ఇప్పుడే పోసేస్తాను. పోయి. అయినా మొక్కలు నీళ్ళు పోయడం గుర్తుందంటే నేను కూడా గుర్తొచ్చినట్టే. నాకు తెలుసండి, మీరు నన్ను ఆట పట్టిద్దామనే. అసలు మర్చిపోతే కదరా గుర్తు రావటానికి. మొత్తం అన్నిటికీ పోసేస్తాను. అయినా పనోడిని ఎవరైనా మర్చిపోతారు కానీ పనోడు చేసే పనులు ఎవరైనా మర్చిపోతారు చెప్పు? కాఫీ పెట్టటాలు, టిఫిన్లు చేయటాలు, మొక్కలకి నీళ్ళు పోయటాలు ఇవన్నీ మీరు చేసే పనులే కదా. అయినా చూడు, ఎప్పుడు నన్ను మతిమరుపు అంటావు, నువ్వే అన్నీ మర్చిపోతావు, నేనే గుర్తు చేయాల్సి వస్తుంది. ఇంకెప్పుడు నాతో ఇలాంటివేం చెప్పించుకోకు. అది తీసి నీళ్ళు పోయి. నీలో అప్పగారు, ఒక నిమిషం అండి. మీకు చంటి అని ఎవరైనా తెలుసా? తెలుసు కదా. మరి తెలిసే ఎందుకండి నన్ను ఆట పట్టించడం కాకపోతేనా? చాలా మంచోడు పాపం. నువ్వు రాకముందు తనే ఇక్కడ పనిచేసేవాడు. పాపం నేనంటే చాలా ఇష్టం. ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో పిచ్చాడు. అంటే ఈవిడి గతం గుర్తొచ్చినా మర్చిపోయినా నేనే పని ఉన్నానమాట. ఇక నీ బతుకంతా మొక్కలు నీళ్ళు పోసుకోవడం, వంట తోముకోవడం రా. బతుకు
కానీ ఏ ఎందుకురా రిమోట్ అలా నొక్కున్నావు? ఏం కావాలి? ఈటీవీ ప్లస్ ఛానల్ అండి, నెంబర్ అంతా తెలియట్లేదు. 830. ఆ మాత్రం తెలీదు. రిమోట్ పాడైపోద్దని కరెక్టే. బుద్ధి కూడా లేదు. ఇప్పుడు ఛానల్ నెంబర్ గుర్తుంది కానీ నన్ను మర్చిపోయారా? మతిమరుపోడా. మర్చిపోయిన పొన్నా. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద మర్చిపోతే తప్పలేదు కానీ నేను ఛానల్ నెంబర్ మర్చిపోతే తప్పు అయిపోయింది. అప్పగారు పోనా జంతువులు ఉంటాయి కదా, ఛానల్ పెట్టండి. కరెక్టే, ఇప్పుడు జంతువుల గురించి కూడా గుర్తుంది, నన్ను మర్చిపోయారా? ఛీ, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగరా. ఇందాక చంటి అని ఒక పనివాడు ఉండేవాడు అన్నారు కదా, ఆయన మిమ్మల్ని ఇష్టపడేవారని కూడా చెప్పారు కదా, మరి మీరు ఆయన ఇష్టపడలేదా? ఇష్టపడ్డాను. ఇష్టపడ్డారా? ఏ ఇష్టపడింది ఆయన్ని, నిన్ను కాదు. నువ్వెందుకు ఎగురుతున్నావు? అది జరి కూర్చో. ఇష్టపడ్డాను కానీ చెప్దాం అనుకునే లోపే ఆయన కనిపించుకొని మాయమైపోయాడు. కనిపించకుండా మాయమైపోవడమా? అదేనండి, నేను ఎక్కడే ఉన్నాను కదా, మీకు కనిపించట్లేదా? నాకు మతమారి పైన అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావేంట్రా? అడ్వాంటేజ్? జరుగు, దూరం జరి కూర్చో. సరేనండి. నాకు ఎప్పటికీ ఆయన మొహం ఎలా ఉంటుందో గుర్తుంది. గుర్తుంటదా? మీ బొంద గుర్తుంటది. ఏయ్ ఏంట్రా అంటున్నావు? ఏం లేదండి, బోండా చేసి తీసుకొస్తాను. తొందర చెయ్యి. సరేనండి. వచ్చేసావా? బొండలేరా? బొండలేస్తాను, లోపలికి వెళ్ళా. తిందురులేండి, మీరు మీ తిండికోలా. అప్పగారు చంటి గురించి అని చెప్పారు కదా, ఆయన ఎలా ఉంటారో చూడాలని ఉంది, ఫోటో చూపిస్తారా? ఉన్నాయిరా నా మనసులో. బుర్రలో లేదు, ఏం లాభం? ఏంటి ఏదో అన్నా? ఏం లేదు, మనసులో ఉంటే మీరు చూడొచ్చు, మరి మేం చూడడానికి ఫోటో ఏం లేదా? ఫోటోనా? ఒకటి ఉండాలిరా. ఆయన హీరోలా పోజ్ ఇస్తున్నప్పుడు ఆయనకు తెలియకుండా ఒక ఫోటో తీసా. తీయండి. నాకు తెలియకుండా ఎప్పుడు తీశారు? ఎప్పుడు తీశారు? నావాడే. నీవాడు కాదండి, నోగ్గడాడు. ఆయన పట్టుకుని ఆడు ఈడు అంటావేంట్రా దరిద్రుడా? అండ్ ఆయన అలా ఆవిడ కూడా వెళ్ళదండి. ఆయన మీరు గతం మర్చిపోవడం మంచిదిలేండి, అలాంటి దరిద్రాలు గుర్తుపెట్టుకోవడం కన్నా. నువ్వు లోపలికి వెళ్ళి తీసుకురాపో. సర్లేండి. అప్పగారు ఇంక లాభం లేదండి, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైంది? బాలేదా ఒంట్లో? నాకు కాదండి, మీ గురించి. నాకేమైందిరా, నేను బాగానే ఉన్నాను కానీ లోపలికి వెళ్ళి బొండాలు తీసుకురాపో తొందరగా. ఆకలేస్తుంది, తొందరగా వెళ్ళు. అప్పగారు ఏమన్నావు? నేను ఇంకేం అనలేదండి. ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు? అప్పుగారు అన్నాను. ఏంటోరా బంటి, నువ్వు అలా అప్పుగారు అప్పుగారు అంటున్న ప్రతిసారి ఎవరో చాలా కావలసిన వాళ్ళు ఎప్పుడో నన్ను అలా పిలిచేవారు అని అనిపిస్తుంది. ఏం లాభంలేండి, గుర్తొచ్చారా నేను మిమ్మల్ని అడిగినా గుర్తొచ్చారు బంటి గారు అని అంటారు. రోజంతా దీంతోనే సరిపోయింది. హలో అప్పు, నేను గణేష్ని. హాయ్ గణేష్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఇంతకీ నేను ఇంకా గుర్తున్నానా? ఇప్పుడు నన్ను ఎలా గుర్తుపట్టావు? నీ గొంతెలా మర్చిపోతాను గణేష్, ఎంతన్నా కలిసి చదువుకున్నాం కదా. ఇంతకీ ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నావు? అదా నా పెళ్ళప్పు. పెళ్ళా? ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 10th. నెక్స్ట్ మంత్ 10th? నాకు మీటింగ్స్ ఏం లేవు, నేను వచ్చేసా. ఎక్కడ పెళ్ళిందికి? రాజస్థాన్. రాజస్థానా? రాజస్థానే కాదు, నీ పెళ్ళంటే ఎక్కడికన్నా వచ్చేస్తా. థ్యాంక్స్ అప్పు. సరే సరే అయితే ఉంటాను. బాయ్ బాయ్. ఎవరప్పు గారు? నా చిన్నప్పుడు ఫ్రెండ్ గణేష్ బంటి. గొంతు వెనకుండా గుర్తుపెట్టారా? మరి ఎంతన్నా చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కదా.
కలిసి చదువుకోవడం అంటే ఓ 10 ఏళ్ళు చదువుకుని ఉంటారా? ఆహా ఆ. 10 ఏళ్ళు కాదు, 10 రోజులు కూడా సరిగ్గా కలిసి చదువుకోలేదు. మా స్కూల్లో జాయిన్ అయిన వారం రోజులకే వాళ్ళ డాడీకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది, ఆయన వెళ్ళిపోయారు. ఆ? ఏదో అప్పుడెప్పుడో 10 రోజులు చదువుకున్నాడు గొంతు ఇప్పుడు గుర్తుపెట్టేశారా? మరి ఇష్టమైన వాళ్ళని మర్చిపోకూడదు కదా. ఆ, మరి నేను గుర్తు రాలేదా? నువ్వెందుకు గుర్తులేవురా బంటి? ఇంకా లాభం లేదండి, ఇంకా హాస్పిటల్కి వెళ్దాం పదండి. హాస్పిటల్కి వెళ్దామా బంటి గారు? ఆ. బంటి గారా? నా గురించి కాదండి, మీ గురించి. నాకేం అవ్వలేదని చెప్తున్నాను కదరా బంటిగా. ఎంతసేపు నా ఎదురు కూర్చుంటావు? లోపలికి వెళ్ళి మాపు తెచ్చి ఇంటికి తడిగుడ్డు పెట్టా. నెడతాను, కానీ ఇంటికి కాదు, నీ బుర్రకే. బంటి గారు, వండిందోడేనట్టు అలానే ఉంది, ఎందుకేం తినలేదు? నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి, మీరు ఎలాగైనా తింటారు కదా, వెళ్ళి తినండి. వండిందోడేనట్టు అలానే ఉంది అంటే నేను కూడా తినలేదనే కదండి. అయినా ఎవరి కోసం ఆగడం? నేను తినకపోయినా మీకు పర్లేదు కదా, ఎంతైనా పనంలో. నేను పనోడు కూడా కడుపు నిండుగా తినాలి అనుకుంటానండి. అలాంటిది నావాడు కడుపు ఖాళీగా ఉంచుకుంటానంటే ఎలా ఊరుకుంటాను? వద్దులేండి, అయినా ఈ మధ్య మీకు బాగా అలవాటు అయిపోయింది రోజుకి అవతారం అయితే నాతో ఆడుకోవడం. నేనేమీ ఈసారి ఆడుకోవటానికి చేయలేదు, మీకు తెలియాలనే చేశాను. తెలియాలనా? నేనేం చేశాను? మీకు గుర్తులేదా మీరేం చేశారో? మొన్న ఏమైంది? అమ్మా, అప్పుగారు ఏంటండి బాక్స్లోనే ఆఫీస్లోనే కడిగి తెచ్చేశారు? నేను కాదండి, మీరే కడిగేశారు. నేనా? నేను ఎలా కడిగేస్తానండి, నేను ఇంట్లో ఉన్నాను కదా, ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఆఫీస్కి రావడం కాదండి, నిన్న సాయంత్రం మీరు బాక్స్ కడిగేశారు కదా, అది నాకు పొద్దున అలాగే ఇచ్చేశారు, అంతేకాని మీరు దానిలో ఏం పెట్టలేదు. ఆ? అంటే ఇందులో నేనేం పెట్టలేదా? అందుకే ఈరోజు నేను క్యాంటీన్లో తిన్నా. ఓహో, అందుకే నేను మధ్యాహ్నం తిన్న భోజనం ఎక్కువ అయిపోయింది. మీకు అడ్డం మానేసింది కూడా నేనే తినేసినట్టున్నానులేండి. పర్లేదులేండి, మీరు బాగా తిన్నారు కదా. ఏంటో అప్పగారు, ఈ మధ్య కొన్ని మర్చిపోతున్నాను, మతిమరుపు ఎక్కువైపోతుంది. మతిమరుపు ఏంటంటే గారు? ఏమోనండి, కొన్ని విషయాలు మర్చిపోతున్నాను. మర్చిపోతున్నారా? అయితే హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఊరుకోండి అప్పగారు, చిన్న వాటికి హాస్పిటల్ ఎందుకు, 2 రోజులు ఉంటే అదే తగ్గిపోతాలండి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే కదండి ఆ చిన్నదో పెద్దదో తెలిసేది. ఊరుకోండి అప్పగారు, నాకు ఏదో జబ్బు వచ్చినట్టు హాస్పిటల్ అనుకోని. అయినా నాకు పెద్దవి ఏమున్నాయి చెప్పండి, నేను గుర్తుపెట్టుకోవడానికి, మీరు తప్ప. అయినా ఒకసారి వెళ్దాం పదండి, చూపించుకుందాం. వద్దన్నాను కదా అప్పగారు, అలిసిపోయినట్టున్నారు, పడుకోండి. నేను వెళ్తా. అప్పగారు బాక్స్ మర్చిపోయాను. చంటి గారు, హాస్పిటల్కి వెళ్దామా? ఇప్పుడు కూడా చూడండి మర్చిపోతున్నారు. ఊరుకోండి అప్పగారు, ప్రతిసారి మర్చిపోయినట్టు. అందుకే, అదే కాదు, ఈ మధ్య నేను మిమ్మల్ని గమనిస్తున్నాను, మీరు కొన్ని మర్చిపోతున్నారు. 3-4 సార్లు హాస్పిటల్కి వెళ్దామని కూడా అడిగాను, మీరేమో రాననేశారు. మీరే ఒకసారి ఆలోచించండి, ఈరోజు నాకు బాగాలేదని తెలిసాక మీరు ఎన్నిసార్లు అడిగారు నన్ను హాస్పిటల్కి వెళ్దామని. అందుకే మీకు కూడా అర్థమయ్యేలా చేయాలని ఇలా చేశాను. మీ విషయం అంటే వేరండి, నేనేముంది చిన్నవే కదా మర్చిపోతాను, చిన్న వాటికి హాస్పిటల్ ఎందుకా అని. చంటి గారు, మీ విషయంలో నాకు చిన్నది పెద్దది తెలీదండి, మీరే తెలుసు.
మీరు బాగుంటేనే నేను బాగుంటానని కూడా తెలుసు. అందుకే మీ విషయంలో నాకు ఏది చిన్నదిగా కనపడదు. సరే చంటి గారు, హాస్పిటల్కి వెళ్దామా? వెళ్దామండి, రేపు వెళ్దాం. రేపు వెళ్దామా? సరే బండిగా, రేపు వెళ్దాంలే. అర్థమైందిలేండి, ఈరోజు వెళ్దాం. రెడీ అయ్యి వస్తాను. సరే చంటి గారు. ఇప్పుడే వెళ్ళిపోదాం.